అందరికీ నమస్కారం. హైదరాబాద్లో 18వ రోజు పొద్దున్న 5:30కి లేచి పిల్లలు క్రికెట్ క్లాస్కి అటెండ్ చేపించినాం. కాకపోతే కన్నయ్య నిన్న బాక్స్ క్రికెట్లో క్రికెట్ ఆడతానని చెప్పేసి బ్యాట్ తీసుకొచ్చిండు. రూమ్లోనే బ్యాట్ మర్చిపోయిండు. ఇప్పుడు ఈ బ్యాట్ కోసం మేము మళ్ళీ రావడం జరిగింది. ఇప్పుడు పాపం వాడు ఏం చేస్తాడో ఎట్లా ఇబ్బంది పడతాడో. అవును, ఇక్కడికి వచ్చిన తల కొట్టుకుంటాడు అయ్యో అని చెప్పి. నిన్న అక్కడ ఆడదామని సంబరంగా ఆడిర్రు. నిన్న గ్రౌండ్ లో చిన్నగా హాస్టల్ పక్క గ్రౌండ్ ఉంటే ఆ గ్రౌండ్ లో కూడా ఆడిర్రు. ఎప్పటికీ ఆడదాము, బ్యాటింగ్ తనకు రావాలి అనే కుతూహలం ఎప్పటికీ ఉంటది కన్నయ్యకి. ఎప్పటికి కావాలి. మిల్కీ కేశ బాల్ కూడా నాకే కావాలన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఇంటి దగ్గర ఆడినప్పుడు కూడా ఇంకో బకెట్ ఏమమ్మీ అని అట్లా బాల్ వేయించుకుంటూ ఆడుతూ ఉంటాడు అనమాట. ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు కన్నయ్య. ఇక బ్యాట్ లేకుండా కన్నయ్య ఎక్కడ ఇబ్బంది పడతాడు అని చెప్పేసి మేము వాకింగ్ చేసేటోళ్ళం. కాస్త ఈ రోజు అటు పోయి రోజులు గడుస్తున్నా కొద్ది అయిపోతుందా, అయ్యో మేము వచ్చిన టైం అయిపోతుందా అని ఒక టెన్షన్ ఫీల్, అంటే అయ్యో అనిపిస్తుంది. అవును, ఇంకా ఏం తిరగాల్సిన తిరగపోతే ఇంకా వచ్చాడు తిరిగేటి ఉన్నాయి అనిపిస్తుంది. కానీ ఎక్కడ తిరగపోతే అవుతలేదు ఎండకి. అవును, ఏమన్నా ఇంటికి సంబంధించిన ఇంపార్టెంట్ వస్తువులు ఏమన్నా ఉంటే ఇప్పుడే తీసుకోవచ్చు. ఇక బడ్జెట్ అయిపోతుంది అలా అంటాను. కానీ ఇప్పుడేం గుర్తుకొస్తలేవు. మళ్ళీ ఇంటికి పోయినాక అనిపిస్తుంది కావచ్చు, అయ్యో ఇది తీసుకోకపోతుంది ఇటు పోకపోతుంది అని అప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు ఇదే సరిపోతా ఉన్నది. క్లాస్ దగ్గరికి వచ్చిన బ్యాట్ ఇచ్చేద్దాం. క్లాస్ అయిపోయిన తర్వాత మేమైతే నాంపల్లికి పోతా ఉన్నాము. ఫేమస్ రామ్కి బండి దోశ తిందామని ట్రై చేసాము. బంజారాహిల్స్ అదే హైటెక్ సిటీ దగ్గర తిందామని. అక్కడ బ్రాంచ్ మూసేసింది ఉండే ఆ రోజు ఆదివారం అవ్వడం వల్ల లేకుంటే నార్మల్ గా మూసేసిలో తెలియదు. నాంపల్లి అయితే మెయిన్ అక్కడనేనట. అందుకోసం అని చెప్పేసి పోతా ఉన్నాం. మా ఆయన ఎప్పుడన్నా ఏదన్నా తినాలి అని అనుకున్నాడు, అబ్బా ఇట్లా చూసి తినాలనిపిస్తుంది కదా ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇట్లా వీడియోస్ చూసి తినాలని అనుకున్నది ఖచ్చితంగా పట్టుబట్టి తినేదాకా వదిలిపెట్టాడు అన్నట్టు. బయట కూడా ఏదన్నా తింటే వర్షి జేవాయి తినబుద్ధి అవుతుంది అని అంటా ఉంటాడు. అట్లా తినాలనిపించింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు అంత దూరం వెళ్తా ఉన్నాం. కళ్యాణ్ క్రికెట్ అకాడమీ నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉంది ఆ రామ్కి బండి దోశ. బాగా స్పెషల్. 15 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు అవుతుంది. అంటే మరి ఇప్పుడు అక్కడ దాకా పోయినాక కూడా ఉంటుందో మరి తెలియదు. కొన్ని ఇట్లా తినాలని మేము అనుకుంటున్నాం. అక్కడ దాకా పోయేసరికి లేకపోయేసరికి నర్వస్ అవుతున్నాం. మరి ఈరోజు తింటామో తినమో అట్లా చూసి మేము అనుకున్నది తినాలనుకున్నది. రామ్కి బండి స్పెషల్ దోశ బాగా తింటూ ఉన్నాడు. దీనిలో పాస్తా వచ్చింది, చీజ్ వచ్చింది, చాలా రకాలు వచ్చింది. అవునా, పాస్తా కూడా ఉందా? పాస్తా అసలు బండి దోశ తినడానికి అని చెప్పేసి వేడిగా సూపర్ టేస్ట్ ఉంది. దోశ చీజ్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్. మొత్తానికి రామ్కి బండి దోశ తిన్నాము. సూపర్ టేస్ట్ ఉన్నది. అయితే ఇక్కడ దగ్గరలోనే చార్మినార్ కూడా ఉంది. కాకపోతే మేము అట్లా ప్రిపేర్ అయ్యి రాలేదు. ఒకసారి ఇట్లా తిరిగేద్దాం. చార్మినార్ ఏమున్నది అట్లా తిరిగేద్దాం. పొద్దునే కాబట్టి కొంచెం అట్లా పోదాం. మేము ఇప్పుడు 9 అవుతుంది. వద్దు దిగి చూడండి, అంత దూరం పోయి ఎందుకు బావా? అంటే నేను నైట్ ప్యాంట్ వేసుకొని వచ్చిన అక్కడ పోతే ఎట్లుంటుందో అనిపిస్తుంది. ఒకసారి అయితే పోయి చూద్దాం. ఏం కాదు, చూద్దాం. దగ్గరనే కదా, 5-6 కిలోమీటర్లే కదా, అన్ని చూసుకుంటూ వెళ్ళిపోదాం ఇట్లా సరదాగా. రామ్కి బండి దగ్గర నుంచి చార్మినార్ 3 కిలోమీటర్లు చూపిస్తా ఉంది. వెళ్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి పావురాలు, దారిలో ఫుల్ పావురాలు ఉన్నాయి. వీటికి అందరు ఇట్లా ఫీడ్ చేస్తూ ఉన్నారు, గింజలు వేస్తూ ఉన్నారు. అవి ఎగురుతూనే ఉన్నాయి. సూపర్ అనిపిస్తుంది ఇట్లా అడిగి. ఇంకా 100,000 కొద్ది ఉన్నాయి కానీ కనిపిస్తలేవు. అదేంది బాబు ఒక్క దగ్గరికి ఎట్లా వచ్చినాయి అన్నట్టువి? గింజలు తినడానికి వస్తాయి కావచ్చు. ఎగురుతూనే ఉన్నాయి. సూపర్. ఎగిరేటి ఇంకా తక్కువ ఉన్నాయి, కిందన్నటి ఘోరంగా ఉన్నాయి. మనకి గోడ అడ్డం ఉంది. చార్మినార్ కనిపిస్తుంది. అటు ఇప్పుడు ఎంట్రీ ఉంటుందా బాబా? టైం కావాలా ఏమో. కార్ అసలు ఇడికి ఎప్పుడు దగ్గర రాదు. కానీ అసలు ఫస్ట్ టైం ఎప్పుడు మేము వచ్చినా కొంచెం దూరంలో ఫుల్ బిజీ టైం వచ్చినా ఒక్క షాప్ కూడా తెరిచలేదు. అసలు ఏమైనా కొనుక్కుందామంటే షాపులన్నీ మూసి ఉన్నాయి. చార్మినార్ మాత్రం దగ్గర నుంచి కనిపిస్తుంది. కార్ ఎప్పుడైనా కొంచెం దూరంలో పెట్టి వచ్చేది. దగ్గర నుంచి చార్మినార్
చార్మినార్ దగ్గర సూపర్ ఉంది ఇదంతా. ఇంత పొద్దున కూడా బయట ఏం ట్రాఫిక్ లేదు, కానీ ఇక్కడ అంతా అల్లరి బాగానే మంది ఉన్నారు. అవును, అన్ని అమ్మటోళ్ళు కూడా బాగానే మంది ఉన్నారు. దగ్గరలో ఎక్కువ మంది జనాలు. చుట్టూ తిరుగుదాం, పైకి ఎక్కుదామా? పైకి ఎక్కితే కార్ పార్కింగ్ ఇట్లా షాప్ ఉందంటే చేసాం కదా, షాప్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఫీల్ అవుతారు కావచ్చు. మరి అవును, మనం లేట్ చేస్తా అంటే చూద్దాం తొందరగా. కాకపోతే ఇక్కడ ఫుల్ షాప్స్ ఉన్నాయి. ఒకసారి వచ్చినప్పుడు ఆ పిల్లర్కి ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది, ఇప్పుడు అంత మంచిగా ఉంది. వావ్, గాజులు గాజులు. ఓ, షాపింగ్ అంతా స్టార్ట్ అయిపోయింది. అవునవును, ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడనే ఉంటుందా? వరంగల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చార్మినార్ ముందు షాప్స్ అయితే మొత్తం ఓపెనే ఉన్నాయి. ఇప్పుడు టైం 9 అయితే ఉంది. ఇక్కడ నుంచి వ్యూ ఇంకా బాగా అనిపిస్తూ ఉంది. పొద్దున రావడం, ఎవరు జనం లేకపోవడం చాలా మంచి అనిపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 9:20 అవుతుంది. గిన్ని పావురాల నేనైతే చూడడం ఫస్ట్ టైం. అసలు ఎంత బాగుందో. ఇక్కడ ఉరుక్కుంటూ వెళ్తే అవన్నీ గుర్తుంటే అబ్బా సూపర్ అనిపిస్తుంది. వైర్ల మీద కూడా ఉన్నాయి మొత్తం. వామ్మో, ఇన్ని పావురాలు అసలు ఒకటే దగ్గర. మొత్తం వాటికి ఫుడ్ వేస్తున్నారు, అందరికీ అక్కడనే ఉంటాను అవి. అవును, చార్మినార్ దగ్గర పొద్దున్నే కదా ఒక చిన్న పూసల దండ మాత్రమే తీసుకున్నా. ఇంకా గాజులు అవన్నీ చూద్దామని కూడా పొద్దున్న బేరం ఆడంది తీసుకున్నాము అని అంటే తీసుకున్న మనశ్శాంతి ఉండదు. కొంచెం బేరం ఆడి తక్కువ రేట్కి ఇచ్చినారంటే ఒక 10 రూపాయలు తక్కువకి ఇచ్చిన, అబ్బా నేను 10 రూపాయలకి తక్కువకి తెచ్చిన అని ఆ సంతోషమే వేరుంటా ఉంటుంది. ఇక చిన్న పూసల దండ తీసుకున్నాం. మిల్క్ అయితే మిల్క్ వేసుకోవచ్చు, నేనైతే గుర్తింపు కోసము. ఇంకా మళ్ళీ రూమ్కి పెట్టినాము. లొకేషన్ 53 నిమిషాలు చూపెడతా ఉంది, సుమారు 20 కిలోమీటర్ల దూరము. అయితే ఇక్కడనే మళ్ళీ ఏమన్నా చూడడానికి హుస్సేన్ సాగర్ దగ్గరనే ఉంటుంది కదా బాబా? హుస్సేన్ సాగర్ దగ్గరనే ఉంటుంది, దగ్గర ఉంటుంది. కాకపోతే ఆడ ఏముంటుంది చూడడానికి? ఏముండదు చూడడానికి. హుస్సేన్ సాగర్ ఉంటుంది. ఇంకా చూడడానికంటే మళ్ళీ ఆడ హుస్సేన్ సాగర్ లో పోవడానికి పడవలకినే పోతాయి, కానీ దానికి ఇక కాస్ట్ ఉంటుంది. ఎల్బీ స్టేడియం దగ్గరికి వచ్చినాము. స్టేడియం చూద్దామని చెప్పేసి కార్ ఒక దగ్గర పార్క్ చేసి లోపలికి వచ్చినాము ఈ స్టేడియం చూద్దామని. కాకపోతే ఇక్కడ ప్రోగ్రామ్స్ జరిగి ఉన్నట్టున్నాయి. అదంతా చైర్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అదంతా ఇంకా తీయలేదు, ఏదో ప్రోగ్రామ్స్ జరిగి. ఇదే స్టేడియం మస్తు పెద్ద ఉంది. మేము రావడం ఫస్ట్ టైము. బావ చాలాసార్లు చూస్తున్నాడు. కన్నయ్య బాగా క్రికెట్ ఆడింది ఇక్కడనే అట. అంటే ఏం మ్యాచెస్ ఉండేవి బాబు అప్పుడు? అంటే అప్పుడు ఐసీఎల్ జరిగేది. ఐసీఎల్ జరిగినప్పుడు మేము బౌలింగ్ వేసేది. అట్లా పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఆడేది ఇక్కడ. ఐసీఎల్ అంటే ఐపీఎల్ కన్నా ముందు ఉండే. అప్పుడు నార్మల్ రంజీ లీగ్స్ అయినా ఇక్కడ అన్ని జరిగేటి అన్నట్టు. బాగుంది స్టేడియము. మా ఆయనకి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి ఈ స్టేడియంతో. అన్నీ చూసి ఇంకా వెళ్తున్నాం. కన్నీ చూసిరా మీరు? అమరవీరుల స్తూపం. ఇది అమరవీరుల స్తూపం. మంచి దగ్గర కనిపిస్తుంది. మన కార్ కనిపిస్తుంది. కార్ కనిపిస్తుందా? మిమ్మల్ని ట్రిప్ కి తీసుకొచ్చినప్పుడు ఇక్కడికి తీసుకొచ్చిందా? కనబడ్డదా? కనిపిస్తలేరు కదా. అవును బాబా. సాయంత్రం అయితే ఫుల్ రష్ ఉంటారు ఇక్కడ. ఫుల్ రష్. అక్కడ కూర్చుని ఉంటారు, నడుస్తూ ఉంటారు అందరు. సాయంత్రం ప్రశాంతంగా ఇట్లా అందరు కనిపిస్తారు. ఇప్పుడు నెక్లెస్ రోడ్ అంటారు ఇదేనా? నెక్లెస్ రోడ్ అంటే దీనికి ఆనుకునే ఉంటది. ఇంకో సైడ్. ఇంకో సైడ్ ఉంటుందా? అటు సైడ్ పోవాలనుకుంటా. నెక్లెస్ రోడ్ లో ఏదో పార్క్ కూడా ఉంటది అనుకుంటా. పార్క్
హుస్సేన్ సాగర్ చుట్టూ తిరుగుతా అంటే థ్రిల్ సిటీ కనబడ్డది. ఇక్కడనేనా బావా వీడియోలలో చూసిన థ్రిల్ సిటీ? అవును, ఇక్కడనే తెలిసిటీ. అగో టికెట్ ఎంతనట? 1 year వ్యాలిడిటీయా, ప్యాకేజా? ఫ్యామిలీ వెల్కమ్ యూ లిటిల్ ఏదో బ్యాలెన్స్ అట్ట ఏదో కథ అట్ట వచ్చినమాట థ్రిల్ సిటీ. థ్రిల్ సిటీ దీనిలో కూడా బాగానే ఉంటుంది. ఎన్ని గంటలకు ఓపెన్ వచ్చి అసలు ఇది తెలియదు. ఓపెనింగ్ ప్రైజెస్ ఏం రాయలేదు. అడుగుతానా? లోపలికి పోతేనే థ్రిల్ అన్ని ఉంటాయి అట. థ్రిల్ సిటీ అంటే నీళ్ళు అది వీళ్ళు అన్ని ఉంటాయి కావచ్చు. ఉంటాయి కావచ్చు. వండర్లా లాగా ఇవన్నీ ఉన్నాయి కదా. స్ప్లాష్ కోస్టర్ అట, అంటే అదే వండర్లాలు ఉంటుంది చూడు బావా, అట్లాంటిది ఉంటుంది అట. డోమ్ థియేటర్ అట, విఆర్ రోలర్ కోస్టర్ అట, రియల్ ఫ్లైట్ సిమ్యులేటర్. అమ్మ రియల్ ఫ్లైట్ అట బావా. కార్ రేసింగ్ సిమ్యులేటర్స్ అట, బైక్ రేసింగ్ సిమ్యులేటర్స్ అట, కార్ డ్రైవింగ్ ట్రైనింగ్ సిమ్యులేటర్స్, జిప్ లైన్, ఫన్ హౌస్, ఇవన్నీ ఉంటాయట థ్రిల్ సిటీలో. కాకపోతే 1000 రూపీస్ ఉంటుంది అనుకుంటా పెద్దవాళ్ళకి ఛార్జ్. చిన్న వాళ్ళకి ఫ్రీ అనుకుంటా. కాదు. 650 700 ఉంటుంది. చుట్టూ తిరుగుతుంటే ఇంకొక పార్క్ వచ్చింది, లేక్ ఫ్రంట్ పార్క్ అట. లేక్ ఫ్రంట్ పార్క్ మరి దీనిలో ఏముంటుందో తెలియదు కానీ లోపల అయితే మంచి చెట్లు వాతావరణం అదంతా అయితే ఉంది. దీని చుట్టూ తిరుగుతున్నాం. ఎన్ని కిలోమీటర్లు ఉంటది అని చెప్పి చెక్ చేయడానికి కూడా తిరుగుతున్నాం అనమాట. దేని చుట్టూ అంటే ఇది హుస్సేన్ సాగర్ చుట్టూ తిరుగుతున్నాం. ఒక రౌండ్ వేస్తున్నాం. మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఏమేమి ఉంటాయి అని చెప్పి చూస్తున్నాం. ముందుగా మనకి ఏమొచ్చింది, అది సచివాలయం తర్వాత అమరవీరుల స్తూపము, తర్వాత బుద్ధ విగ్రహం మధ్యలో కనిపించింది. ఇప్పుడు వస్తుంటే థ్రిల్ సిటీ కనబడ్డది. థ్రిల్ సిటీ ఇప్పుడు పార్క్. ఎన్టీఆర్ గార్డెన్స్ కూడా ఇక్కడనే ఉంటాయట కదా. వండర్ ల్యాండ్ అట. వండర్ ల్యాండ్ అనేది కూడా వచ్చింది ఇక్కడ. వండర్ ల్యాండ్ ఇదేంటిదో మళ్ళా పిల్లల కోసం చిన్నది బాబా. వండర్ ల్యాండ్ అట. నెక్స్ట్ నెక్లెస్ జలవిహార్. మనం ఇక్కడికి వచ్చినాం జలవిహార్. గుర్తుంటారా వాటర్ రైడ్? నెక్లెస్ రోడ్ ఆనుకొని ఉంది కదా జలవిహార్ కూడా. అవును, ఇదంతా నెక్లెస్ రోడ్ ఉన్నట్టుంది. రోడ్డు మంచిగా గ్రీనరీగా ఇదంతా ఉన్నది అని నెక్లెస్ రోడ్ అంటారా బావా? ఏమో నెక్లెస్ చేసి ఉంటే నెక్లెస్ రోడ్ అనుకున్నా కానీ నెక్లెస్ రోడ్ లా నెక్లెస్ అమ్ముతారు కావచ్చు, లేకుంటే నెక్లెస్ లో వేసి ఉంటాయి అనుకున్నా కానీ నార్మల్ ఉన్నది. ఉంటుంది ఒక్కొక్కటి పోతా. నెక్లెస్ రోడ్ కి రైల్వే కూడా ఉంది. రైల్వే అడిదిక్కు ఉంది కానీ ఇడిదిక్కు హుస్సేన్ సాగర్. ఇప్పుడు కూడా మనం కూర్చోవచ్చు వచ్చి కాసేపు అట్లా. అవును, కూర్చుందామా మరి వచ్చినందుకు కొంచెం అట్లా. వీళ్ళు అంటారు. కారు ఒక దగ్గర పార్క్ చేసి సరదాగా కూర్చుందామని చెప్పేసి ఈ నెక్లెస్ రోడ్డు పక్కన ఉన్న చెట్ల దగ్గరికి వచ్చినాము. బాగుంది, ఇదంతా మంచిగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. చల్లగా ఉంది చెట్ల కింద. నెక్లెస్ రోడ్ నెక్లెస్ రోడ్ నుంచి కొంచెం ఇటేట్ వస్తే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి తినడానికి. అంటే నెక్లెస్ రోడ్లో అలసిపోయి కొంచెం ఆకలైంది అని అంటే కొంచెం ఇటేటే ఉన్నాయి ఫుడ్ కోర్ట్స్. ఇంకా సాయంత్రం అయితే ఇదంతా మంచిగా అంటే అమ్ముతారు కావచ్చు, కానీ ఇప్పుడు మంచిగా పొద్దున కాబట్టి ఇంకేం స్టార్ట్ కాలేదు, ఏం లేవు. అచ్చ తెలుగు రెస్టారెంట్ అట. అచ్చ తెలుగా అంటే అచ్చ ఇంగ్లీష్ రెస్టారెంట్ వేరే ఉంటుందా? జాతర కాదు కన్నయ్య, ఇక్కడ ఎగ్జిబిషన్ లాంటివి అన్ని ఉన్నాయి నాని. ఎగ్జిబిషన్ పడ్డది అన్నట్టు ఇక్కడ అన్ని. అంటే ఇది ఎప్పటికి ఉండదు కావచ్చు, తీసేస్తారు కావచ్చు కదా. కానీ జైంట్ వీల్ బావా ఎక్కువ. జైంట్ వీల్ అసలు ఎక్క, ఎందుకంటే వీళ్ళ అది వండర్లా జైంట్ వీల్ ఒకటే మంచిగా అనిపిస్తుంది, మెల్లగా పోతుంది. ఇది డగ్ 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 అంటే భయం అయితే అంటది నాకు ఈ జైంట్ వీల్. ప్రాణాలు చేతిలో పెట్టుకొని జైంట్ వీల్ ఎక్కాలి. అవును. నెక్లెస్ రోడ్ లో అయితే మంచి పార్క్ అదంతా బాగుంది. కొద్దిసేపు టైం స్పెండ్ చేయొచ్చు. పైసలు లేకుండా ఫ్రీగా కూర్చొని మంచిగా చల్లగా ప్రశాంతమైన గడ్డిలా కూర్చోవచ్చు. పక్కనే సచివాలయం ఎంట్రీ, పెద్ద సచివాలయం. ఇంకా బిర్లా మందిర్ కనిపిస్తూ ఉంది మీకు. మీరు వేరు కదా బిర్లా మందిర్. హుస్సేన్ సాగర్ చుట్టూ మేము పూర్తిగా తిరగడం జరిగింది, అన్ని చూసుకుంటూ. ఇంకా జలవిహార్ ఉంది, ఇంకా అట్లాంటి అన్ని పార్కులు ఉన్నాయి, ఇట్లాంటి అన్ని తిరుగుకుంటూ చుట్టూ తిరగడం జరిగింది. చుట్టూ కొలత వచ్చేసి అంటే కొలత అంటే కరెక్ట్గా ఉందో లేదో తెలియదు కానీ మాకైతే 10 కిలోమీటర్లు వచ్చింది కరెక్ట్గా
చుట్టూ 10 కిలోమీటర్లు. కిలోమీటర్లా? అవును, సింపుల్ గా పోయి సింపుల్ గా వచ్చినాం కదా. అవును, 10 కిలోమీటర్లు వచ్చింది. కార్లో తిరుగుతూ తెలియలేదు. మేము అనుకుంటాను మనం ఓకే గ్రౌండ్ లో తిరుగుతాన్నాం కదా వాకింగ్ కోసం అని, దీని చుట్టూ ఒకసారి నడవాలి అంటే 10 కిలోమీటర్లు వచ్చింది. మేము ఏదో సరదాగా అనుకొని ఇట్లా చూసినాం దీని చుట్టూ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అని చెప్పి. అమ్మో 10 కిలోమీటర్లు ఒక రౌండ్ వేస్తే చాలు బాబు ఇక ఒక రోజు. అవును, ఒక రౌండ్ వేస్తే చాలు. 10 కిలోమీటర్లు కరెక్ట్ అవుతుంది. దీని చుట్టూ ఒక పొద్దున ఒకసారి రౌండ్ వేస్తే మస్తు వాకింగ్ అవుతుంది. 10 కిలోమీటర్లు అంటే అవును సన్నగా అయిపోతారు ఇక. అది ఇదండి ఇక 10 కిలోమీటర్లు ఇంత ఇక పోతాను మళ్ళీ మన రూమ్ కి. ట్రాఫిక్ ఫుల్ ఉన్నది. వెళ్ళాల్సిన టైం కన్నా కూడా ఇంకొంచెం లేట్గానే పోతా ఉన్నాము. ఈ మాల్లో కూడా బాగా అలవాటు అయింది. ఇప్పుడు అశోక వన్ మాల్ పోవాలనుకుంటాను. మళ్ళీ అశోక వన్ మాల్ ఇక్కడ క్రికెట్ కోర్ట్ లాంటిది ఉన్నది. స్టార్టింగ్ ఫ్లోర్లోనే డెకత్లాన్ ఉంది. ఇంకా స్పోర్ట్స్కి సంబంధించి పిల్లలకి యూజ్ అయ్యేటి ఏమన్నా ఉన్నాయా అని చూస్తూ ఉన్నాడు బాబా. ఫస్ట్ స్పోర్ట్స్ దగ్గరికి ఇట్లా పోయి అన్ని రేట్స్ ఎట్లున్నాయి, వీళ్ళకి కావాల్సినవి ఏమన్నా తక్కువ రేట్లలో ఉన్నాయా అని చూడడం. ఏమన్నా అంటే ఏది ఎట్లున్నది, రేట్లు ఎట్లున్నాయి, బయటికి ఇక్కడికి తేడా కంపేర్ చేసుడు. మా ఆయన బాళ్ళ విషయంగా ఏమైనా తక్కువ ఉంటే తీసుకుంటాడు అన్నట్టు ఖచ్చితంగా. ఈ షూస్ కానీ పిల్లల కోసం బాళ్ళు అవన్నీ చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు లులు మాల్లానే ఉంది. సేమ్ లులు మాల్ లాగా ఉంది అనుకుంటాను. అంటే మాల్లలో అన్నిట్లలో ఇప్పుడు డెకత్లాన్ అని ఉంటుంది కదరా మిల్కి. డెకత్లాన్ ఉంటే అన్నిట్లో సేమే ఉంటాయి అన్నట్టు. అన్ని మాల్లలో సేమ్ షాప్ అన్నట్టు. సేమ్ షాప్కి మనం తిరుగుతున్నాం అంతే. ఇక్కడ బ్యాట్లు చాలా రేట్లు ఉన్నాయి. ఇంకో ఈ బ్యాట్ 50,000 అట, ఈ బ్యాట్ 34,000, ఇది 25,000, ఇది 20,000. ఈ బ్యాట్ 20,000. 50,000 బ్యాట్. వావ్. బాబా ఏ బ్యాట్తో కొట్టినా బాల్ పోయే దూరం అంతే కదా. అంటే ఉంటుంది క్వాలిటీ అట్లా ఉంటుందట. వైట్ బాల్స్ వీళ్ళు ప్రాక్టీస్ చేయడం కోసం చాలానే అవసరపడతాయి. ఎక్కడ తక్కువ దొరుకుతాయా అని చూస్తూ ఉన్నాడు బావ. సర్చింగ్ ఎక్కువ మొత్తం తీసుకోవాలి కాబట్టి. ఒక బాల్ ఎంత పడుతుంది బావ? 700 ఒక్క బాల్. దీనిపైన 949 ఉంది. 949 ఉందట. కాకపోతే ఆఫర్లో 699కి వస్తుంది. నువ్వు తీసుకున్నావు కదా 2 వైట్ బాల్, అప్పుడు ఎంత పడ్డది? 500 పడ్డాయి. కానీ అవి 500 పడ్డాయి. దేని క్వాలిటీ దానికే ఉంటుందట. బాగున్నాయి. మొత్తం స్పోర్ట్స్కి సంబంధించిన బట్టలు, షూస్, ఈ జాకెట్స్ కానీ స్పోర్ట్స్కే మొత్తం స్పోర్ట్స్ సంబంధించినవి ఉన్నాయి. ఈ ఫ్లోర్లో మొత్తం ఈ డెకత్లాన్వి సంబంధించిన ప్యాడ్స్ కానీ బ్యాట్స్ అన్ని రకాలుగా బ్యాగ్స్, కిట్ బ్యాగ్లు, డ్రెస్సెస్, బాల్స్, బ్యాట్స్, ప్రతిదీ మొత్తం స్పోర్ట్స్కి సంబంధించిందే ఉంది. ఒక ఫ్లోర్ మొత్తం బాటిల్స్, బ్యాగ్స్, క్యాప్స్, టీషర్ట్స్. ఇటు సైడ్ అన్ని సైకిల్సే ఉన్నాయి. ఈ సైకిల్కి 40,000, ₹1 తక్కువ 40,000 అట. ఏం స్పెషాలిటీస్ ఉంటున్నాయో ఏమో తెలియదు కానీ ఇంత సన్న సైకిల్కి అంతగానం రేటు. ఓహో ఎలక్ట్రిక్ అక్కడన్నయ్యా? ఎలక్ట్రిక్ కాదట కదా. ఇది ఇట్లా వచ్చింది కదా బాబు స్పెషాలిటీ. ఎలక్ట్రికేనా? కాదా? ఏందో ఎంత రేట్లు సైకిళ్ళకి. 25,000 అట. మొత్తం సైకిల్ సెక్షన్ ఇదంతా. అయ్యో మిల్కీ గాడు. మా ఆయన పట్టుకున్న డంబెలు 17 కిలోలట. ఈజీగా మొత్తాడు. నాకు అది లేస్తనే లేదు బావా. గిది చూసినావా? మా ఆయన చింత చెట్టుకు ఇసుక బస్తా కట్టి ఇట్లా చేసేదట. రేటు తక్కువ ఉందా? తీసుకపోరాదా? ఎంత ఉంది బావ దానికి? ఎంత ఉంది దీనికి? 5,999.
6,000 6,000 ఏనా అంటారు రేటు వాటి ఇంకెక్కువ ఉంటాయట రేట్లు. ఇక్కడ ఉన్న ఇవన్నీ బాగా రేట్లు ఉన్నాయి. ఇదైతే 64,000 అంటే ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకోవాలి అనుకునే వాళ్ళకు బాగా బాగా హై క్లాస్ వాళ్ళకి ఇట్లాంటివి సెట్ అవుతాయి. బాగా రేట్లు అయితే ఉన్నాయి ప్రతి ఒక్కటి. అదొకటి 19,000 అదేంటిదో కూడా తెలియదు అసలు నాకైతే. మాళ్ళకి వస్తే ఈ ఎస్కలేటర్ సంబరం ఒకటి మా పిల్లలకు. ఇంకా పైకి వెళ్తున్నాం. ఈ ఫ్లోర్లో మొత్తం బట్టలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఫస్ట్ అయితే ట్రెండ్స్, తర్వాత ప్యాంట్లు అట, గ్యాప్ అట, కమల్ వాచ్కో అట. కానీ నేను ఎప్పుడు పెట్టినావు. ఇంకా స్టార్ బక్స్ అట. అగో కార్ బుల్లి కార్స్ కూడా ఉన్నాయి. మొత్తం 6 ఫ్లోర్లు ఉన్నాయి. లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. బాగుంది ఇదంతా. కన్నయ్య ఇట్లాంటి చిన్న కారు చూసినప్పుడల్లా తీసుకుందాము, ఆడదాము, దాన్ని నడుపుతాను ఏడ్చేది. ఇప్పుడు దాని మీద ఉన్న తృప్తి పోయింది. కొంచెం పెద్దోడయ్యిండు. ట్రెండ్స్లో రేట్స్ మంచిగా ఉన్నాయనిపించింది. అంటే బడ్జెట్లోనే ఉన్నాయనిపించింది. 1,500 ఈ ఫ్రాక్ టైప్ ఇట్లాంటివి. 499కే ఇట్లా కుర్తీ సెట్స్ కూడా దొరుకుతూ ఉన్నాయి. అంటే ఓన్లీ కుర్తీస్ ఇవి. నెక్స్ట్ ఫ్లోర్లో మిస్టర్ డిఐవై ఉంది. లుల్లు మాల్లో కూడా ఉంది కదా. అంటే మాల్లల్లో ఆల్మోస్ట్ అటువంటి బ్రాండ్స్ అన్నీ ఉంటా ఉన్నాయి అన్నమాట ఒక దగ్గర. R&B అట, గో కలర్స్ అట. పైన ఫుడ్ సెక్షన్ ఉన్నది, అట్లనే థియేటర్ ఉన్నది. ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి ప్లే జోన్ కూడా ఉన్నది. నెక్స్ట్ ఫ్లోర్లో ఫుడ్ సెక్షన్, ఇదంతా ఫుడ్ ఉంది. నెక్స్ట్ పైనకి పోతే థియేటర్ అట, సినిమా థియేటర్ మొత్తం పైన. ఇక ఇటు సైడ్ అయితే రెస్టారెంట్ లాగా ఇట్లా ఉందన్నమాట. అన్ని పిజ్జాలు, శాండ్విచ్లు అవన్నీ దొరికేటివి ఇవి ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మొత్తం అటు లాస్ట్కి వెళ్తే ప్లే ఏరియా పిల్లల కోసం, గేమ్ జోను పిల్లల కోసం అని చెప్పేసి అన్నీ ఆడుకునేటివి అన్నీ ఉన్నాయి. సినిమా థియేటర్లో నడుస్తున్న సినిమాలు. కిందికి వచ్చేసినాం, తిరిగి వెళ్ళిపోదామని చెప్పేసి మెక్డొనాల్డ్స్ దగ్గర ఆగిండ్రు. ఎందుకు బాబు ఇప్పుడు మెక్డొనాల్డ్స్ దగ్గర ఆగిండ్రు? పిల్లలు బర్గర్ తింటారంటే ఆగినాం. సడన్ గా చూస్తూనే ఫుడ్ కోర్ట్ల కోసం వెతుకుతారు. మాల్కి వచ్చిన వాళ్ళు ఫుడ్ కోర్ట్ల కోసం వెతికి పై దాకా తీసుకుపోయింది కనిగాడు. మళ్ళీ తీసుకొచ్చిండు. అయ్యో ఏం లేవు అని చెప్పి సడన్ గా ఇటు చూసి మెక్డొనాల్డ్స్ చూసి దా బర్గర్ తిద్దాం అని పట్టుకొని వచ్చిండు. వీరికి ఇక్కడ తింటే ఏదో సంబరం. అది బర్గర్ సగమే తింటాడు కానీ తింటాడల్లా ఇట్లా ఏదో వెరైటీ అయితే వీళ్ళు అడుగుతారు. అవును, మళ్ళీ ఇంటికి తీసుకుపోయి తినాలని చెప్పినా, ఇక్కడే అర్థం చెప్పినా. ఎందుకంటే ఇక్కడ అంతా పిచ్చి పిచ్చి బాగా లేట్ అయ్యి చేస్తాడు ఇక. అందుకని చెప్పి టైం మళ్ళీ ఆర్డర్ చేసిన. ఏమేమిటి? చికెన్ బర్గర్లు 2. అంటే నేను బట్టల షాప్ దగ్గర ఫ్రాకులు చూసుకుంటున్నా. చికెన్ బర్గర్లు 2 ఆర్డర్ చేసిన. చికెన్ బర్గర్ అంటే తీసుకుపోదామని క్యారీ అవుటే చెప్పిన. ఏమన్నా ఆఫర్లు ఉన్నాయా బా? ఆఫర్లు ఏం లేవు. మెక్డొనాల్డ్స్ లో ఆఫర్లు ఎప్పటికి రావట, ఏదో ఫెస్టివల్స్ కి వస్తాయట. ఫెస్టివల్స్కి వస్తాయి. KFC లాంటి దానిలో అయితే వెడ్నెస్డే ఆఫర్ ఉంది, ఫుల్ చికెన్. అవును. బకెట్లే ఫ్రీ వస్తుంది. ఇంట్లో అయితే అట్లాంటి ఆఫర్స్ ఏం లేవు. లేవు, పండుగలకు వస్తాయట. పండుగ పెడతారు. పెద్ద టైం పడుతుందట. 10-15 నిమిషాలు, 10 నుండి 15 నిమిషాల్లో బర్గర్ తయారు చేస్తారు. 2 బర్గర్లు. ఈ మాల్ల కాన్సెప్ట్ ఏందో నాకైతే అసలు అర్థమైతే లేదు. మాల్లో తిరుగుడు సంబరమే అనిపిస్తుంది. అక్కడ తక్కువ రేట్లు ఉన్నాయా, ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా, ఏమన్నా కావాల్సినవి కొనుక్కుందామా, తిరిగి చూద్దాము, మాల్లో తిరిగి చూద్దాం ఏముంటానా ఏంది. ఏమన్నా తక్కువ, మా ఆయనేమో బాల్స్ కోసం చూస్తాడు. ఏమైనా అవసరంగా వచ్చింది దానికోసం ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయేమో, ఎక్కువ క్వాంటిటీ కొనాలి కదా, తక్కువ ఉంటే తీసుకుందాం. ఇంకా క్రికెట్ సంబంధించిన ఏమైనా తీసుకుందాం పిల్లలకి అని చెప్పి దానికోసం మేము ఎంతగానో వచ్చినాం కదా. అయితే ఇంకేమైనా అవసరం ఉన్నాయి తీసుకుందాం అని చెప్పి అన్ని చెక్ చేస్తాను. ఒకటే కాదు, ప్యాడ్స్ అని, కీపర్ గ్లౌజెస్ అది ఇదని బాగా చూస్తాడు. నేనేమో దమ్మున బట్టలు తక్కువ ప్రైస్లలో, అంటే తక్కువ అగ్గువకు దొరికినాయి అని అంటే తీసి పెట్టుకుంటే మంచిగా కదా పిల్లలకి. టీ షర్ట్స్ అయినా నాకైనా బట్టలే చూస్తాను. ఇక మీరు అలసిపోయి ఆకలి అవుతుంది, మాకు అన్నయ్య ఆకలి అవుతుంది అన్న వాళ్ళే కథం అక్కడ మెక్డొనాల్డ్స్ కనబడ్డది. ఇక బర్గర్ తీసుకున్నాము పిల్లల కోసం, వాళ్ళు ఆకలి అవుతుంది అన్నదని చెప్పేసి మాకు అన్నయ్య ఇక స్మెల్ చూసి ఇంటికాడ తిందురులే ప్రశాంతంగా, ఇక్కడ ఏం కూర్చొని తింటాము అనేసి అని అన్నాడు. అబ్బా స్మెల్ చూసి అప్ప డాడీ తినబుద్ధి అవుతుంది డాడీ. ఏ రోజైనా నేను చేసిన అన్నం పప్పు గట్ల తినబుద్ధి అవుతుంది అన్నావు?
అన్నావా అన్నాడట ఆకలి అయినప్పుడు ఎప్పుడు అని ఉంటాడు. ఇప్పుడు ఆకలి మీద ఉన్నారు, మళ్ళీ స్పెషల్స్ మంచిగా ఆ స్మెల్ కూడా తినాలనిపించేటట్టు. ఇది మాల్ల ప్రతి మాల్ల అట్లనే ఉన్నట్టున్నది వాళ్ళ కట్టుబాట్లు అవి. అన్ని షాపింగ్ మాల్స్ పైన తిండి, పైన కింద తిండి కొంచెం అంత డిఫరెంట్ కనిపించింది. ఆ సినిమా థియేటర్లు పైన ఉన్నాయి, మళ్ళీ పైన రెస్టారెంట్స్ అనేది కొంచెం నాకు కొంచెం అంత బాగా లేవు అన్నట్టు. రెస్టారెంట్స్ లేవు. కింద మెక్డొనాల్డ్స్ ఉంది, స్టార్ బక్స్ అదొకటి ఒకటి ఉన్నాయి. అట్లా తక్కువ అనిపించింది. మిగతా వాటిలో నాకు ఇన్ఆర్బిట్ మాల్లో మస్తు అనిపించింది. ఫుల్ ఫుడ్ కోర్ట్స్ పైన పోతే తిండి ప్రపంచమే లాగా బాగుంది. అంటే ఇక్కడ అందరు కొనడానికి మాత్రమే వస్తారు ఎక్కువ ఈ మాల్లలో కావచ్చు, అందుకనే ఇట్లా ఉండొచ్చు. అక్కడ మొత్తం ఐటీ కదా, తినడానికే వస్తారు, తినడానికి వస్తారు, తినేలాగా ఉంది. అట్లా ఫుడ్ ఎక్కువ ఉన్న చోట నచ్చింది చూడండి మా ఆయనకు కూడా. ఎక్కువ వెరైటీలు ఎక్కువ ఉన్న చోట నచ్చింది. అవును, ఎందుకంటే అట్లనే నచ్చుతుంది. ఎందుకంటే తిండి ప్రియులం కాబట్టి మేమే ఆ బిరుదు మేమే ఇచ్చుకున్నాం. తిండి ప్రియులం అనే బిరుదు మేమే ఇచ్చుకున్నాం. ఎవరు మాకు ఇయ్యలే. చికెన్ బర్గర్ టేస్ట్ చేస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత అన్నం తిన్నాకనే మళ్ళీ బర్గర్ ఇచ్చినాము. నీకు బ్రెడ్ ఉంటే అయిపోయాకండి, అందులో చికెన్ ఉండాల్సిన అవసరం లేదు. మా మిల్కీకి బ్రెడ్ అవసరం లేదు, చికెన్ ఉంటే చాలు. అంటే ఇక్కడ పెడతారు చూడు, ఆ చికెన్ కాదు, దీని లోపల ఉన్నది yellow కలర్ చికెన్ ఇష్టం. ఓహో, నీకు మిల్కీ? నాకు అన్ని ఇష్టం. ఇక ఈ బ్రెడ్ కూడా తింటా నేను. బాయ్ నాని. సాయంత్రం పిల్లల్ని ఈవినింగ్ క్లాస్లో పడగొట్టి మేము నడిచినాము. మళ్ళీ ఇంటికి వచ్చేసినాక కొంచెం ఎడిటింగ్స్ అట్లా చూసుకునేసరికి నైట్ డిన్నర్ టైం అయింది. డిన్నర్లో ఈరోజు చపాతి, ఎగ్ కర్రీ, అన్నంకి మునక్కాయల సాంబారు, ఇంకా దబ్బన ఎగ్ తినని వాళ్ళు ఉంటే మష్రూమ్ కర్రీ అనమాట. సూపర్, ఎగ్ పడి సూపర్ ఉంది, మస్తు చేసిరు. మష్రూమ్ కూడా సూపర్ ఉంది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎగ్ మేము ఇవ్వాలన్నా కొంచెం బయట మంచిగా తిందాం అనుకున్నాం, తిననిస్తలేరు వీళ్ళు. అంటే చపాతీ అసలు రోజు ఉంటుంది, ఆల్మోస్ట్ చపాతీ రోజు ఉంటుంది. కర్రీ కూడా మళ్ళీ రాజ్మా కర్రీయో, కాబలి శనగల కర్రీయో, ఆలు మసాలా కర్రీయో ఇట్లా ఉంటుంది కావచ్చు అనుకునే లోపే టేస్ట్ మార్చేసారు. ఎగ్ ఫ్రై కర్రీ చేసారు, అంటే అదే ఎగ్ పొడిలాగా చేసుకుంటాం కదా అట్లా. ఇదివరకు ఒకసారి చపాతీకి ఎగ్ ఉడకబెట్టిన కర్రీ చేసారు, ఇవి మళ్ళీ మార్చేసారు అన్నట్టు. ఇది మష్రూమ్ కర్రీ ఎట్లుంది బావ? బాగుంది, సూపర్ ఉంది. మష్రూమ్ కూడా మష్రూమ్ కుర్మా వాళ్ళ కోసం. మళ్ళీ పన్నీర్ కూడా చూసినాం కదా ఒకరోజు, చికెన్ రోజు పన్నీర్ కూడా వెజ్ వాళ్ళ కోసం పన్నీర్ చేసిళ్ళు. హాస్టల్లో ఇంత స్పెషాలిటీస్ ఉంటాయా? చూడలేదు అసలు చికెన్ ఉన్నప్పుడు. నేను చూసిన. మష్రూమ్ అయితే సూపర్ ఉంది బాబా, గ్రేవీ అస్సం చాలా బాగుంది. ఈరోజు ఇట్లా గడిచింది. ఇప్పుడు మ్యాచ్ చూస్తున్నాం, మ్యాచ్ చూస్తూ తింటూ ఉన్నాము. పిల్లలకి బాగా స్కోర్ అలవాటు అయిపోయింది. కన్నయ్య ఫాస్ట్ తిన్నాడు, ఎగ్ ఇష్టం అందుకని మష్రూమ్ కూడా తెచ్చుకున్నాడు. ఇంత అండి ఈ వీడియో. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.